నెక్స్ట్ నాగ వినీష వస్తుంది మంచిర్యాల నుంచి. ప్లీజ్ వెల్కమ్. ఏ పాట పాడిపోతున్నావు? నేను చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి సుశీలమ్మ గారు ఆలపించిన వినిపించిన రాగాలి అనే పాట పాడబోతున్నాను. మరి మంచిర్యాల నుంచి వచ్చి మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మరి జడ్జెస్ అందరినీ ఇంప్రెస్ చేయాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓహో ఆహా ఓహో ఆహా వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వలచే మనసే మనసు వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే వినిషా, నీ రాగాలు మాకైతే వినిపించాయి. మరి జడ్జెస్ కి అయితే వినిపించాయో లేవో కనుక్కుందామా? మురళీ సార్. అమ్మా నాగ వినీష, నువ్వు పాడుతుంటే నీ పాటతో పాటు నాకు మా మాస్టర్ గారు కనిపించారు కళ్ళల్లో. ఎస్ రాజేశ్వరరావు మాస్టర్ గారు కనిపించారు. ఎందుకు కనిపించారో తెలుసా? నేను ఆయనకి లాస్ట్ శిష్యుడిని, ఆఖరి శిష్యుడిని నేను రాజేశ్వరరావు మాస్టర్ గారికి. ఇది నేను చాలా గొప్పగాను అదృష్టంగాను చెప్పుకుంటాను నేను. అది నేను చెప్పాలనుకున్నా మురళి. ఓకే, ఎనీవే, చాలా గొప్ప వ్యక్తి దగ్గర ఆఖరి వ్యక్తిగా శిష్యయజ్ఞం చేయటం అంటే చాలా అదృష్టం. అది అయితే అందరిలోకి ఆఖరి శిష్యుడు నేనని గొప్పగా గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పటికి వింటుంటే కూడా ఆ పాట ఆ జీవస్వరాలు అంటారు. ఏదో తెలియని ఒక పులకింత ఒంట్లో ఆ మ్యూజిక్ ఆహా, ఆ సెకండ్ లైన్ మాస్టర్ గారు పాడారు. ఆహా, అప్పుడు సుశీలమ్మ గారు పాడతారు. ఎంత గొప్ప కంపోజిషన్ అంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే కళ్ళు చెమరుచుతాయి. సో ఈరోజు నిజంగా మాస్టర్ గారిని నువ్వు జ్ఞాపకం చేశావు. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. సార్ మార్క్స్ ఇస్తున్నానమ్మా, రెడీగా పెట్టుకున్నానమ్మా. మనో సార్. ఆ మహానుభావుడి పాట చాలా క్లుప్తంగా నీకు మ్యాక్సిమం ఎంతవరకు నువ్వు న్యాయం చేయగలవో అంత బాగా పాడావు. డెఫినెట్గా నాగ వినీషాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కీప్ ఇట్ అప్. 45 మార్క్స్. వర్ధిని మేడం. రాజేశ్వరరావు గారి పాటలు అన్నీ ప్రాక్టీస్ చేస్తే చాలు, మొత్తం మ్యూజిక్ మొత్తం ఏది ఇచ్చినా పాడగలం అనమాట. అంత టఫ్ ఆ పాటలన్నీ. ప్రాక్టీస్కి గొంతుకి మంచి ఇదనమాట, కంట్రోల్ వస్తుంది, వాయిస్ కంట్రోల్ వస్తుంది ఆయన పాటలు ప్రాక్టీస్ చేస్తే. చాలా ఇష్టమైన పాట, చాలా అందంగా పాడావు. చాలా సంగతులన్నీ వెరీ క్లియర్గా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని కొన్ని పోతాయి, ఎందుకంటే ఇప్పుడే కదా ఫస్ట్ స్టేజ్ కదా, సో నో ప్రాబ్లం. కొన్ని సంగతులు మాత్రం చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. వెరీ నైస్, వెరీ నైస్.
50 మార్క్స్. చాలా చక్కగా పాడావు. మరి మేడం చెప్పినట్టు చాలా అందంగా కూడా పాడావు. నెక్స్ట్ రౌండ్ ఇంకా బాగా పాడాలని అందరం కోరుకుంటున్నాం. మరి మా అందరి తరపున ఇరగదీసేయాలి నెక్స్ట్ రౌండ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.